సిగ్గులేదా? ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సీరియస్గా స్పందించారు. ఆ ఆరోపణలను ఖండించిన ఆయన లీగల్ యాక్షన్కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఒక మంత్రిపై కోర్టుకు వెళతా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గు లేకుండా ఇలాంటి అర్ధరహిత, ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలైనా తెలియచేయాలి. లేదంటే లీగల్గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్తా సంస్థలకు కూడా నోటీసులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు. సిగ్గులేదా? ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ సీరియస్. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్రపై వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సీరియస్గా స్పందించారు. ఆ ఆరోపణలను ఖండించిన ఆయన లీగల్ యాక్షన్కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. నాపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు, ఒక మంత్రిపై కోర్టుకు వెళతా. న్యాయపరంగా నాపై చేస్తున్న అబద్ధపు ఆరోపణలు ఎదుర్కొంటా. సిగ్గు లేకుండా ఇలాంటి అర్ధరహిత, ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలైనా తెలియచేయాలి. లేదంటే లీగల్గా చర్యలకు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. అలాగే వాస్తవాలు తెలుసుకోకుండా ఈ వార్తను ప్రచురించిన వార్తా సంస్థలకు కూడా నోటీసులు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.